నేను ఇలా చూడండి ఈ రొట్టె చేస్తున్నాను. నా చ నాకు అంతగా రాదు. ఈ రొట్టెలు తయారు చేస్తున్నాను. రాత్రి డిమార్ట్కి వెళ్తే ఇవి అవపడ్డాయి, అందుకని తీసుకొని వచ్చేసాను. కాలుస్తాము, వచ్చేయండి. మనం స్టవ్ మీద పెట్టుకొని మనం ఇలా వచ్చినాయండి. పేపర్లు వేసి బాగా ఇచ్చారు వైనంగానే, కానీ చూద్దాం. ఇట్లా పెడడం అయితే రెడీ అయింది. దీని మీద రొట్టె వేసుకుందాం. రాగి సద్దా రొట్టె అంటండి, మనకు తెలియదు. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకొని నిజంగా బాగుంటుందని చెప్పి అంటే తీసుకొచ్చాను. దీని రుచి ఎలా ఉంటుందో ముందు టేస్ట్ చేయాలి కదా. చాలామంది తీసుకెళ్తున్నారు. ఇలా రాత్రి వెళ్తే కనపడింది, తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చాను. దీని రుచి ఎలా ఉందో చూద్దాం, అవునా కదా? కానీ ఏ మాటకా మాటే మనం ఇంట్లో జొన్న రొట్టె చేసుకుంటే అస్సలు ఆ టేస్ట్ కానీ అది వేరుగా ఉంటుంది. సరే, ఇది ఎలా ఉందో చూడాలిగా, మనం చూడకుండా ఏది అనకూడదు కదా. అంటే ఒకటండి, ఏదన్నా సాయంత్రం పూట పాజిటివ్గా అయిపోవాలనుకుంటే మట్టుకి ఇలాంటివి ఉంటే మట్టుకి బాగుంటుంది. పాపం జాబులు చేసే వాళ్ళకి కుదరదు కదా, వాళ్ళకైతే బాగుంటుంది. బాగా పొంగుతున్నాయి చూడండి, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. మా వారు ఈ మాట అంటున్నాడు, ఏమన్నా తెలుసా, అదొకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది అని చెప్పి తీసుకొచ్చాము రాత్రి. చూద్దాం, ఈ కాలుస్తున్నాం కదా, తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకా అదిగోండి, చాలు, కింద మాత్రం కాలితే ప్లేట్లో వేసుకున్నాను. మళ్ళీ దానికి కూడా కొంచెం ఆయిల్ తగిలిద్దాం. అది కొరవ ఆయిల్తో ఇలా అనేద్దాం. అనేసి కొంచెం తిప్పుదాము. పక్కన నాటుకోడి అండి, అసలు గ్రేవీతో ఎలా ఉంది చూడు. ఈ జొన్న రొట్టెలోకి నాటుకోడి తే ఆ టేస్టే వేరండి. నాటుకోడి ఇలా అదిగండి, అది ఉడుకుతుంది, ఆ పని ఉంది. ఈ జొన్న రొట్టెలు కలుసుకునే దాంట్లో ఈ పని చేస్తున్నాను. బాగా ఎర్రగా కూడా వస్తుంది. ఇది కూడా కాలిందండి, కానీ కలర్ బాగా వస్తున్నాయి. కానీ ఎందువల్ల జొన్న రొట్టె వాళ్ళకి ఇంత పల్లసగా చేస్తారు, మనకు అలా పల్లసగా రాదు. ఏమైనా వేస్తారో ఏంటో నాకు తెలియదు. బాగా కాలింది, ఇది తీసేసుకుందామండి. కాలిపోయింది. అలా కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా పొంగుతుంది కూడా. జొన్న రొట్టె అది ఎలా ఉందంటే కర్రీ నిజంగా చాలా బాగుంది. నాటుకోడి కర్రీ, జొన్న రొట్టెలోకి నాటుకోడి కూర సూపర్ అండి. రైస్లోకైనా బాగుంటుంది, దేంట్లోకైనా సూపరు. నేను ఇవాళ మట్టుకి జొన్న రొట్టె నాటుకోడి. జొన్న రొట్టె నేను తయారు చేసింది కాదండి, డీమార్ట్లో కొనుక్కొచ్చాను ఎలా చూద్దామని. ఇదిగండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్. బాయ్.